నెక్స్ట్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి సొంత గనుల కేటాయింపుకి సంబంధించి ఏమైనా అడుగైనా ముందుకు పడిందా? లేదు, ఏఎంఎన్ఎస్ మళ్ళీ ఇక్కడ నక్కబల్లిలో ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళకి సొంత గనులు ఉన్నాయి కానీ ఎప్పుడు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయింపు జరగట్లేదు అనేది ఒక నడుస్తుంది. దీని మీద లేదు అంటే మీరు అది మీడియాకి సరిగ్గా వినపడలేదు, కానీ వినుంటే మాత్రం మీరు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు అని నేను చెప్పేవాడిని. ఎందుకంటే ఇప్పుడు ఏఎంఎన్ఎస్ ఆర్సిలర్ మిత్తల్ ప్లాంట్కి సొంత గన్లు కేటాయించడం కాదు, ఐరన్ ఓర్ సప్లై అష్యూరెన్స్ కోసం ఆ కంపెనీ అడుగుతుంది. ఆ సప్లై అష్యూరెన్స్ వాళ్ళు మార్కెట్ వాల్యూ కట్టి తీసుకుంటారు. అప్పుడు దట్ ఈస్ నాట్, అది నా గని అది నాకే ఇవ్వాలనేది కాదు, నేను ఇంత ప్రొడక్షన్ పెడతాను కాబట్టి దీనికి సరిపడగా నాకు ఐరన్ ఓర్ సప్లై గ్యారంటీ చేయమని దే ఆర్ ఆస్కింగ్ ఎన్ఎండిసి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా ఎగ్జాక్ట్లీ అదే పొజిషన్లో ఉంది. ఏంటది, మేము ఇప్పుడు స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్నాము, మాకు టైంగా ఐరన్ ఓర్ రాకపోతే స్టీల్ ప్రొడక్షన్ చేయలేము. ఇప్పుడు ఐరన్ ఓర్కి పేమెంట్స్ స్టీల్ ప్లాంట్ కట్టకపోవడం వల్ల ఐరన్ ఓర్ సప్లై తగ్గిపోయింది. ఇవాళ కేంద్రం నుంచి 11,000 కోట్లు వచ్చింది. కారణం ఏంటి, ఈ రా మెటీరియల్ సప్లై పెంచుకోవడానికి మళ్ళీ. సో దాంట్లో ఏ మార్పు లేదు. ఇప్పుడు సొంత గనులకు వచ్చేసరికి అది ఆల్రెడీ చాలా క్లారిటీగా గతంలో కూడా చెప్పారు. నేను కూడా గత 4 ఏళ్ళుగా నేను ఎన్నోసార్లు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని అడగడం జరిగింది. అయితే దానికి కేంద్రం ఏమన్నారంటే ఇప్పుడు ఆ పాలసీ మేము మార్చట్లేదు కాబట్టి మేము ఇప్పుడు రివైవల్ ప్యాకేజ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి 11,440 crores. కానీ మీ అందరికీ బహుశా తెలియదేమో, ఆల్రెడీ కొన్ని క్యాప్టివ్ మైన్స్ స్టీల్ ప్లాంట్కి ఒడిషా ఛత్తీస్గఢ్లో ఉన్నాయి, కానీ వాటిని ఆపరేషనలైజ్ చేయలేదు. ఎందుకంటే కొంత అది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేసి అది అవైలబిలిటీలో తీసుకుని రావాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. కానీ ఆ ఖర్చు పెట్టడానికి ఇవాళ స్టీల్ ప్లాంట్లో లాభాలు లేవు. సో అది భవిష్యత్తులో ఇప్పుడు మీరు మొన్న చూసుంటారు 1-2 monthsగా స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ ప్రాఫిట్లో వచ్చింది. 3వ ఫర్నెస్ కూడా ఈ నెల స్టార్ట్ చేయబోతున్నారు. సో అది ఇంకా ప్రాఫిట్స్ పెరిగి మనకి ఇన్వెస్ట్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ క్యాప్టివ్ మైన్స్ని ఆపరేషనలైజ్ చేయడానికి కూడా స్టీల్ ప్లాంట్ పనిచేస్తుంది. అంటే ఇప్పటికీ ఏఎంఎన్ఎస్ సంబంధించి ఒరిస్సా ఛత్తీస్గఢ్ వాళ్ళకి 2 క్యాప్టివ్ మైన్స్ ఓన్ మైన్స్ ఉన్నాయండి. సో దాని నుంచి వాళ్ళు ఇప్పటికే పెల్లెట్ ఆపరేషన్ ద్వారా ఎక్కడైతే సూరత్ ఉన్నాయి, సూరత్ వాళ్ళు తరలించుకుంటున్నారు. ఇక్కడ మళ్ళీ పెట్టినది కానీ ఇక్కడ కూడా మళ్ళీ వాళ్ళు ప్లాన్ ఇక్కడ పెట్టే ప్లాంట్కి వాళ్ళకి ఎన్ఎండిసినే సప్లై చేస్తుంది. ఇది నాట్ సొంత మైన్ కాదు. ఎన్ఎండిసికి వాళ్ళు మార్కెట్ రేట్ కట్టే తీసుకుంటున్నారు. యాజ్ ఫార్ ఎస్ ద ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ కమింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో దాంట్లో అంబిగ్యూటీ లేదండి. అవును, ఇది మేము కూడా అది చాలాసార్లు గవర్నమెంట్ నోటీస్ తీసుకొచ్చామండి గత కొన్ని వారాలుగా. అతి త్వరలో అది రిజాల్వ్ అవుతుందని మేము నమ్ముతున్నాం. బట్ దట్ ఈస్ అ ట్రూ పాయింట్ అంటే అది రిజాల్వ్ చేయాలి. నెక్స్ట్ స్టీల్ ప్లాంట్ సంబంధించి సార్ మీరు చిత్తశుద్ధితోనే ఉన్నారు, 11,440 కోట్లు తీసుకొచ్చారు, అన్ని చేస్తారు. కానీ ప్రధాన అంశం చాప కింద నీళ్ళ ఎంప్లాయీస్ ని తగ్గించేస్తున్నారు, రాత్రికి రాత్రే ఉద్యోగస్తులు తొలగిస్తున్నారంటూ కూడా ప్రధానంగా ఇప్పుడు వాళ్ళు కార్మికులు పోరాటం ఇవన్నీ చదువుతున్నారు. అది ఎందుకు జరుగుతుంది? ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది మేనేజ్మెంట్ కి, ప్రభుత్వానికి? అంటే ఓవరాల్ అంటే ఇప్పుడు రివైవల్ ప్యాకేజ్, రివైవల్ అంటే అర్థం ఏంటి ఎవరైనా తెలుగులో చెప్తారా? రివైవల్ అంటే ఏంటో? బతికించడం. సో స్టీల్ ప్లాంట్ని బతికించాలి అంటే ఒక కారణం కేంద్ర ప్రభుత్వం గమనించింది. మనకి 3 ఫర్నెస్లు ఫుల్ కెపాసిటీలో రన్ చేస్తే కూడా మన టోటల్ కెపాసిటీ 7.3 మిలియన్ టన్స్. అదే మనము ఒక కాంపిటేటివ్ ప్లాంట్తో మెజర్ చేసుకుంటే మన వర్క్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆ భారం మనం ఇప్పుడు 5 చిల్లర మనం మిలియన్ టన్స్ చేస్తున్నప్పుడు ఆ భారం ఆపరేషనల్గా క్యాష్ ఫ్లో బర్డెన్ ఉంది. అయితే పనిచేసే వాళ్ళని తీసేస్తే స్టీల్ ప్లాంట్ దెబ్బతింటుంది. కానీ ఒకరు పని చేయట్లేదు అనుకోండి, లేకపోతే వాళ్ళు అటెండెన్స్ చేయట్లేదు బట్ అటెండెన్స్ చేసి వెళ్ళిపోతున్నారు, క్రమశిక్షణ అనేది ఏ సంస్థలో అయినా ఉండాలి. సో ఆ కారణంతో కొందరిని తీసేశారని నాకు కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలో కొందరు మంచి వాళ్ళని కూడా తీసేశారు అని ఒక ఆరోపణ వస్తే తప్పకుండా అది స్టీల్ ప్లాంట్ని స్టడీ చేయమని చెప్తాము. ఓవరాల్ ఏంటి అంటే స్టీల్ ప్లాంట్ ఫస్ట్ బతకాలి. తల్లి బతికితేనే పిల్లలు బతుకుతారండి. స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి. నేను అక్కడ కొందరు నాకు వాళ్ళ
బాధ లేకపోతే ఆవేదన నాకు వ్యక్తం చేసినప్పుడు కూడా చెప్పాను. ఒకవేళ షార్ట్ టర్మ్లో ఏదన్నా కొన్ని నిర్ణయాల్లో లోపాలు ఉన్నా సరే, అది స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఇప్పుడు ప్రొడక్షన్ పెరగబోతుంది, అతి త్వరలో వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకుంటారు, అది ఆ ఇష్యూ లేదు. కొందరు తీయడం మాత్రం కాంట్రాక్ట్ వర్కర్స్ని ప్రధానంగా, ఫుల్ టైం వర్కర్స్కి విఆర్ఎస్ ఇచ్చి ఎవరిని ఫోర్స్ చేయలేదు. ఇన్ఫాక్ట్ నాకు 3-4 వచ్చి నాకు విఆర్ఎస్ ఆపేసారు, తీసుకోవట్లేదు, మమ్మల్ని తీసుకోమనండి మేము విఆర్ఎస్ తీసుకుంటామని కూడా కొందరు అడగడం జరిగింది. సో విఆర్ఎస్ని ఫోర్స్ చేసి ఎవరిని మానేమని లేదు. కాంట్రాక్ట్ వర్కర్స్ మీరు అన్నట్టు కొందరిని తీయడం మాత్రం కరెక్టే. నెక్స్ట్ ఇంకా దట్ ఈస్ ట్రూ అండి. బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు ఇంకో 6 months పడుతుందండి పూర్తిగా అది కాలు మీద నిలబడే పరిస్థితికి. ఏంటంటే మీరు అన్నట్టు వాళ్ళు 50%, 60% అంతే వాళ్ళు జీతం ఇవ్వగలుగుతున్నారు. మొదట్లో ఇంకా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు ఎంప్లాయీస్. దాని మీద మేము కేంద్ర ప్రభుత్వం, స్టీల్ మినిస్టర్కి కూడా అనేక సార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. పండగల టైంలో కూడా శాలరీ రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తే అది కూడా చేయడం జరిగింది. సో దట్ ఈస్ అ సీరియస్ ఇష్యూ. సో మా కోరిక ఏంటంటే సమర్థవంత నాయకత్వం అతి త్వరలో అక్కడ అపాయింట్ అవ్వాలి. సిఎండి, డైరెక్టర్స్ వీళ్ళందరూ అపాయింట్ అయిన తర్వాత మనకి ఈ సంవత్సరంలో ఇంత లాభాలు రాబోతున్నాయి అని ఎప్పుడైతే మనకి క్లారిటీ వస్తుందో ధైర్యంతో మనం ఈ బకాయిలు క్లియర్ చేయడమే కాకుండా భవిష్యత్తులో జీతాలు కూడా టైంకి వచ్చేటట్టు అందరికీ పూర్తి జీతం పనిచేస్తాం. Don't forget to like, subscribe and share the videos.